గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా అనేక అంశాల గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగా నేను మాట్లాడుతున్నది బలవంతంగా అంటే వీసీలను ఒక 6 మందిని మేము నామినేట్ చేసినామని చెప్పి రాశారు. అది రెగ్యులర్ ప్రాసెస్. కానీ టోటల్గా 19 మంది వైస్ ఛాన్సలర్స్ మన రాష్ట్రంలో ఉంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే, అది కూడా ఈసారి మాత్రమే ఈ గవర్నమెంట్ రాగానే 17 మంది వైస్ ఛాన్సలర్ దగ్గర బలవంతంగా రాజీనామాలు చేయించినారని నేను మాట్లాడడం జరిగింది. దానికి లోకేష్ గారు ఏం చెప్పారు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మీ దగ్గర ఆధారాలు కనుక్కుంటే నేను ఎంక్వైరీ వేస్తాను అన్నాడు. ఎస్, మేము ఆధారాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడుతూ ఉంటే కనీసం మాకు మైక్ ఇవ్వకుండా, మాతో కనీసం మాట్లాడనివ్వకుండా అర్ధాంతరంగా సభను క్లోజ్ చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రెస్ మీట్ కూడా నిన్న పెట్టడం జరిగింది. రేపు 3వ తారీఖున మేము సబ్మిట్ చేస్తూ ఉన్నాం మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలని. వెరీ క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే రిజిగ్నేషన్ ఏదైతే వైస్ ఛాన్సలర్స్ ఇచ్చినారో అక్కడ మెన్షన్ చేసినారు క్లియర్గా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము రిజైన్ చేస్తున్నాం అన్నారు. మూకుమ్మడిగా 17 మంది వైస్ ఛాన్సలర్ రాజీనామా చేసిన సంఘటన దేశంలో ఎక్కడ లేదు. ఆ 17 మంది రాజీనామాల పత్రాల్లో కూడా మెజార్టీ అందరూ కూడా ఈ పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ మీకు అర్థం కాలేదా బలవంతంగా వాళ్ళ దగ్గర చేయిస్తా ఉన్నామని? అదేవిధంగా రెండోది కూడా ఈ వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడతా ఉన్నాను. వాళ్ళతో మాట్లాడినటువంటి పదాలు చాలా అభ్యంతరకరంగా, కొట్టన వెళ్ళి 100 మంది ఆ వైస్ ఛాన్సలర్స్ మీద దాడులు చేసి మీరు రాజీనామా చేస్తారా లేదని చెప్పి రాజీనామాలు చేయించిన వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ను కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రెస్లో అప్పుడు వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్స్ మీద దాడుల గురించి ప్రెస్లో వచ్చినటువంటి ఫొటోస్ కానీ, న్యూస్ క్లిప్పింగ్స్ కానీ వాటిని కూడా ఎంక్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ వైస్ ఛాన్సలర్స్కి ఫోన్ చేసి 2 days లోపల మీరు రిజైన్ చేయాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా రేపు 3వ తారీఖున ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మేము డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలా. ఇక్కడ ఈ విధంగా తప్పు జరగకుండా ఇంకొకసారి ఎక్కడ కూడా అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే బాగుంటుందో ఆ సొసైటీకి కానీ, ఆ రాష్ట్రం, ఆ దేశానికి కూడా ప్రపంచంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సిస్టమ్నే పాడు చేసే పరిస్థితి ఉండకూడదు. మరి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో వేలు పెట్టడం కానీ, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్పాయిల్ చేయడానికి ప్రయత్నించినటువంటి విధానాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి అక్కడ వచ్చేటువంటి రిజల్ట్ ద్వారా తప్పు చేసినటువంటి వారందరినీ, ఎవరైతే వైస్ ఛాన్సలర్స్ మీద గొడవలకు వెళ్ళినారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది. వాటిని కూడా మేము ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో వీటన్నింటి మీద ఎంక్వైరీ వేయించి తప్పు చేసిన వారందరికీ కూడా శిక్ష పడేలాగా, భవిష్యత్తులో ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకొకరు వేలు పెట్టకుండా ఉండేలాగా మేము విచారణ కూడా కోరడం జరుగుతుంది. Hi Nilor, please subscribe to N3 TV. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.